ఇప్పుడే సమాచారం వచ్చింది, వారు ఆఫీస్కి వచ్చేది మాట్లాడినారు. అసలు ఏ హక్కుతో మాట్లాడుతూ ఉన్నావు? ఫిరాయింపుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. సిగ్గుండాలి మాట్లాడడానికి. 10 ఏళ్లలో 60 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించుకున్న నువ్వు ఇలా ఫిరాయింపుల గురించి మాట్లాడుతూ ఉన్నావు. బీసీని అడుగడుగున అనగదొక్కిన నువ్వు ఇలా బీసీలకు కుల సర్వే చేసి బీసీలకు మేము ఉన్నామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి మాట్లాడే హక్కు నీకు లేదనే మాట చెప్తా ఉన్నాను. ధైర్యం ఉంది, చిత్తశుద్ధి ఉంది, బీసీలు అంటే ప్రేమ ఉంది కాబట్టే ధైర్యంగా అసెంబ్లీలో చట్టం చేయబోతా ఉన్నాం. నీకెందుకు ధైర్యం రాలే 10 ఏళ్ళు? నీకెందుకు సోయి రాలే 10 ఏళ్ళు బీసీల పట్ల? ఏనాడైనా ఎస్సీల గురించి మాట్లాడినావా? ఎస్సీల గురించి మాట్లాడినావా? లంబారాల రిజర్వేషన్ గురించి మాట్లాడినావా? మైనార్టీల రిజర్వేషన్ గురించి మాట్లాడినావా? ఇవన్నీ మర్చిపోయి ఇయ్యాల కాంగ్రెస్ మీద అక్కసు కక్తానంటే ఊరుకునే ప్రసక్తే లేదు. కేసీఆర్ అడుగడుగున కార్యకర్తలు ఎదిరిస్తారు నిన్ను. ప్రజాక్షేత్రంలో ప్రజలతో ఎన్నుకోవడం ప్రభుత్వం మీద బురద జల్లాలని చూసినా, బదనాము చేయాలని చూసినా, కుతంత్రాలు చేయాలని చూసినా కార్యకర్తలు ప్రజల ఆక్రోశం ఎదుర్కోక తప్పదనే మాట కూడా ఈ సందర్భంగా నిజామాబాద్ వేదికగా నేను చెప్తా ఉన్నాను.